ఏమంటున్నారు రామకృష్ణ గారు ఇప్పుడు వారితో మాట్లాడిన సందర్భంలో? అంటే వారు గతంలో జరిగినటువంటి వాటి గురించి ఏమన్నా పంచుకుంటున్నారా? అంటే వారికి కుటుంబ సభ్యులు ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదా? లేకుంటే ఇలాంటి చివరి దశలో ఎవరు వారితో ఉండేటువంటి పరిస్థితి లేదా? అలాంటివి ఏమైనా పంచుకున్నారా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు? నిజానికి ఆవిడ కండిషన్, మెంటల్ కండిషన్ గాని, ఫిజికల్ కండిషన్ గాని ఇంకా నార్మల్‌గా కాలేదు. ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడడానికి. నా పరిస్థితి ఏంటంటే నా దగ్గర ఎవరైనా విక్టిమైజ్ ఇబ్బందుల్లో ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బెటర్ గా చేయడం నా ప్రైమ్ ఇంటెన్షన్. సో వాళ్ళు బెటర్ అయిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరుగుద్ది. ఇంకా వాళ్ళతో ఫ్రీగా మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు వాళ్ళ కండిషన్ రీత్యా. శ్యామల గారి పాప పరిస్థితి కూడా అలానే ఉందా? వారితోనే ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? నిజానికి ఈవిడ కంటే ఆవిడ కండిషన్ ఇంకా బ్యాడ్ ఉంది. ఈవిడ అట్లీస్ట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే కొంచెం మంచం మీద నుంచి కిందకి దిగే కండిషన్. వాళ్ళ అమ్మాయిది అది కూడా లేదు. పడిపోయిన తర్వాత హిప్ జాయింట్, నీ జాయింట్ అని చెప్పేసి స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి ఆవిడకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అక్కడ రోజు ట్రీట్మెంట్ గాని మాట్లాడుతున్నారా? శ్యామల గారు రోజు ఏం చెప్తున్నారు? వారం రోజులు అవుతుందిగా వచ్చి. మన ఫిజియోథెరపీ డాక్టర్స్ మార్నింగ్, ఈవినింగ్ ఫిజియో చేపిస్తూ ఉన్నారు. జనరల్ ఫిజిషియన్ సంరక్షణలో ఆవిడ ట్రీట్మెంట్ పొందడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా వచ్చారా సార్ 1 వీక్ నుంచి ఇప్పుడు ఆమె మీ దగ్గర ఉంది. తనకు సంబంధించిన వ్యక్తులు గాని, లేకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారే గాని, తెలిసిన వారు గాని ఎవరైనా వివరాలు కనుక్కున్నారా? ఎవరు ఇంతవరకు అయితే రాలేదు సార్. ఈ రోజు పేపర్ లో ఆర్టికల్ ఫోన్ కాల్స్ అయితే వచ్చాయి. బట్ వాళ్ళు ఆవిడకి రిలేటెడ్ కాదు. ఇలా పేషెంట్స్ ఉన్నాం, కొంచెం హెల్ప్ చేయండి, జాయిన్ అవుతాం అని చెప్పేసి చేస్తా అన్నారు. జాయిన్ చేయడానికి కాల్స్ వచ్చాయి తప్ప ఆవిడ గురించి ఇంతవరకు ఎవరు రాలేదు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? ముందు ముందు ఇంకా ఎట్లా కొనసాగిస్తారా? లేకుంటే ఆమెను ఇంకా పోలీసులు నేను ఆవిడకి ఒకటి మాట ఇచ్చాను. నేను గత 18 సంవత్సరాల్లో మా అమ్మగారి పేరు మీద ఒక 15,000 మంది పేషెంట్కి హెల్ప్ చేయగలిగాను బెటర్. దానికోసం నేను కోట్ల కొద్ది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అది నాకు సాటిస్ఫాక్షనే. ఇంతమందికి హెల్ప్ చేస్తాను మేడం. మీ ఇద్దరికి హెల్ప్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఉండండి, మీకు కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తాను ఇక్కడ. సో అని చెప్పేసి నేను మాట ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆ మాట ఇచ్చిన తర్వాత ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి పోతే చనిపోయే కండిషనే తప్ప మాకు ఒక్క రోజు కూడా బతికే పరిస్థితి లేదు బయట అని చెప్పేసి ఆవిడ అండ్ వాళ్ళ పాప బాధపడడం చాలా బాధనే